కొండా సురేఖ ఎపిసోడ్లో సస్పెన్స్ కొనసాగుతోంది. సెప్టెంబర్ 2 వరకు ఆమెపై చర్యలు లేకపోవచ్చని తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన సెప్టెంబర్ 2న ఢిల్లీకి వస్తారు కనుక అప్పటి వరకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసులపై ముందడుగు లేనట్టే తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంలో అధిష్టానంతో రాయబారానికి భట్టి విక్రమార్క నిరాకరించారు. అలాగే క్రమశిక్షణ కమిటీ చెప్పినదే ఫైనల్ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో కొండా సురేఖ విషయంలో అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అడిగా కొండా సురేఖ ఎపిసోడ్ కు సంబంధించి ప్రస్తుతం అయితే ఫుల్ స్టాప్ పడినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, కొండా సురేఖ, చిన్నారెడ్డి ఇద్దరికి సంబంధించినటువంటి అంశంలో క్రమశిక్షణ కమిటీ ఇద్దరిని కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి పదవుల నుంచి తప్పించాలనేటువంటి నిర్ణయాన్ని క్రమశిక్షణ కమిటీ తీసుకుంది. ఆ ప్రతిపాదనలు కూడా ఏఐసీసీ దాకా వెళ్ళాయి. అయితే ఇప్పటికిప్పుడు క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ చూసినటువంటి కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన సెప్టెంబర్ 2వ తేదీన ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు ఈ సస్పెన్స్ అనేది కొనసాగుతూనే ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికీ కొండా సురేఖ తరపు నుంచి రాయబారం అయితే డిప్యూటీ సీఎంని రాయబారం చేయాలని నిన్న కొండా మురళి వెళ్ళి అడిగినటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాయబారం చేయడానికి నిరాకరించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం ఎమ్మెల్యేల సమావేశంలో ఒక స్పష్టమైనటువంటి అంశాలన్నీ మెన్షన్ చేస్తూ వచ్చారు. క్రమశిక్షణ విషయంలో అటు కొండా సురేఖ కావచ్చు, ఇటు చిన్నారెడ్డి కావచ్చు, ఎవరి విషయంలోనైనా సరే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులైనా సరే క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అనేటువంటి అంశాన్ని ఆయన కోట్ చేశాడు. కాబట్టి డిప్యూటీ సీఎంతో నిన్న కొండా మురళి కూడా మరోసారి ఆ రాయబారానికి సంబంధించినటువంటి వ్యవహారం మీద చర్చించారు. కానీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఎంతో లైజనింగ్ చేయడానికి లేదంటే సీఎంని కల్పించేటువంటి ప్రయత్నానికి ఆయన నో చెప్పారు. రాయబారానికి కూడా నో చెప్పారు. సో ఇక ఈ కొండా ఎపిసోడ్కు సంబంధించి కావచ్చు, చిన్నారెడ్డి ఎపిసోడ్కు సంబంధించి అధిష్టానం దగ్గర ఈ అధిష్టానం కోర్టులోకి ఈ బంతి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సెప్టెంబర్ 2 వరకు ఈ సస్పెన్స్ అనేది కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ వచ్చిన తర్వాతనే తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు, ఈ క్రమశిక్షణ కమిటీ చేసినటువంటి సిఫార్సులకు సంబంధించినటువంటి అంశాల మీద కొంత ముందడుగు వేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు అధిష్టానం కావచ్చు, అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఎవరు కూడా ఈ ఎపిసోడ్కు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ మహేష్ గౌడ్ని కానీ అటు సీఎంని కానీ ఎవరు కూడా దీనిపై ఆరా తీసినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరు పర్యటనలో ఉన్నారు. ఆయన ఇవాళ ఖర్గేని కలిసేటువంటి అవకాశం, ఎందుకంటే ఇవాళ బెంగళూరులోనే కర్ణాటకలోనే డిప్యూటీ సీఎం పర్యటన ఉంటుంది. కాబట్టి బెంగళూరులో ఖర్గే ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం మర్యాదపూర్వకమైనటువంటి భేటీ మాత్రమే ఉంటుందనేటువంటి అంశాన్ని ఆయన చెప్తూ వచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించినటువంటి విషయంలో భట్టి విక్రమార్క కొన్ని క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నాయకుడిగా తను చెప్పాల్సినటువంటి విషయాల్ని వినడానికి నిన్న కొండా మురళిని అయితే కలిసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. కానీ రాయబారం చేయడానికి సీఎంకి మరోసారి నచ్చజెప్పే ప్రయత్నం చేయడానికి మాత్రం ఆయన సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. ఎందుకంటే ఎమ్మెల్యేలతో జరిగినటువంటి సమావేశంలోనే సీఎం రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనే అంశాలన్నింటినీ కూడా మెన్షన్ చేశారు. ఎంత కష్టపడి ఎన్ని అవమానాలు పడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామో ఎవరికీ తెలియదు. ఆ అవమానాలన్నింటినీ అధిగమించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఇలా క్రమశిక్షణ ఉల్లంఘించి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి నాయకుడిని, పార్టీని, ప్రభుత్వాన్ని కించపరిచేలాగా లేదంటే డ్యామేజ్ చేసేలాగా ప్రవర్తిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేదే లేదు అనేటువంటి విషయాన్ని నేరుగా డిప్యూటీ సీఎమే చెప్పారు. మరోవైపు సీఎం కూడా క్రమశిక్షణ కమిటీ చెప్పిందే ఫైనల్ అని చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాయబారం చేయడానికి కూడా ఎవరు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. పీసీసీ చీఫ్ అయినా రాయబారం చేస్తారేమనుకుంటే ఆయన ముందస్తుగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. గతంలోనే నేను కాపాడాను, ఇప్పుడు కాపాడే పరిస్థితిలో లేను అని చెప్పేసి. కాబట్టి ఓవరాల్ ఎపిసోడ్ అంతా ఇప్పుడు హైకమాండ్ చేతిలో ఉంది. అది కేసీ వేణుగోపాల్ రాగానే సెప్టెంబర్ 2 తర్వాత ఈ క్రమశిక్షణ కమిటీ ఏదైతే సిఫార్సులు చేసిందో దాని మీద చర్యలకైతే ఉపక్రమించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. కాబట్టి ఇంతలోపే ఒక నిర్ణయం కావచ్చు, ఒక చర్యలకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి.